హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు నవంబర్ 1 నుంచి నవంబర్ 7 మధ్యలో ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఫర్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా మనము చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి 150 ఇయర్స్ ఆఫ్ మాతరం వందే మాతరం సాంగ్ రచించి ఇవాళకి నవంబర్ 7 రోజుకి 2025 నవంబర్ 7కి 150 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వందే మాతరం మన నేషనల్ సాంగ్ ఏదైతే ఉందో దాన్ని రచించింది బంకిం చంద్ర చటర్జీ గారండి. సో దానికి సంబంధించిన హిస్టరీ చూద్దాము. మొదటిగా చూసుకున్నట్లయితే 1875లో వీరు దేంట్లో బంగదర్శన్ మ్యాగజైన్లో 7th నవంబర్ 1875లో ఫస్ట్ టైం ప్రచురించడం జరిగింది. తర్వాత దాన్ని 1882లో ఆనందమఠ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది బంకిం చంద్ర చటర్జీ గారి యొక్క నావెల్ అనమాట, రెవల్యూషనరీ నావెల్. తర్వాత 1896లో పబ్లిక్గా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడడం జరిగింది. మనకి ఇక్కడ గమనించండి, నేషనల్ యాంథమ్ వేరు, నేషనల్ సాంగ్ వేరు. నేషనల్ సాంగ్ వచ్చేసి వందే మాతరం సాంగ్ ఏదైతే ఉందో అది నేషనల్ సాంగ్. మనకి జనగణమన ఏదైతే ఉందో అది నేషనల్ యాంథమ్. ఓకే, దాన్ని రచించింది మనకి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. వందే మాతరం సాంగ్ రచించింది ఎవరు అంటే మనకి బంకిం చంద్ర చటర్జీ గారు. ఓకే, ఎప్పుడు మొదటిగా రచించారు? 1875 నవంబర్ 7 రోజున రచించడం జరిగింది. అది దేంట్లో ప్రచురించడం జరిగింది? బంగదర్శన్ మ్యాగజైన్. ఓకే, తర్వాత ఆనందమఠ్లో ఇంక్లూడ్ చేశారు. ఫస్ట్ టైం పబ్లిక్లో 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలకత్తా సెషన్లో పాడడం జరిగింది. అయితే ఈ సాంగ్ ఎప్పుడు ఫేమస్ అయింది? వందే మాతరం సాంగ్ ఎప్పుడు ఫేమ్ అయిందంటే మనకి బెంగాల్ విభజన ఏదైతే ఉందో, బెంగాల్ విభజన టైంలో ఏదైతే మూమెంట్ స్టార్ట్ అయింది కదా, ఆ టైంలో 1905లో మనకి ఇది ఒక రెవల్యూషనరీ సాంగ్గా ఎక్కువగా ప్రాచుర్యం పొందిందనమాట. తర్వాత 1907లో శ్రీ అరబిందో హెల్డ్ ది స్పిరిచువల్ కాల్ ఫర్ ఇండియాస్ అవేకనింగ్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇక బంకిం చంద్ర చటర్జీ గారి గురించి కనుక చూసుకున్నట్లయితే వీరు 1838లో జన్మించడం జరిగింది. 1894 వరకు వీరు ఉన్నారన్నమాట. ఓకే, బెంగాల్స్ లిటరరీ జీన్స్ ప్రొఫౌండ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఇండియాస్ ఎర్లీ నేషనలిస్ట్ థాట్. సో వీరి యొక్క రచనలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఓకే, దుర్గేష్ నందిని 1865లో, అదేవిధంగా కాపాల్ కుండ్లా అని చెప్పేసి 1866లో, ఆనందమఠ్ 1882లో, దేవి చౌదరాని ఏదైతే ఉందో 1884లో రచించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీన్ని ఆనందమఠ్ అనే నవల్లో ఇంక్లూడ్ చేశారు, కానీ అంతకుముందే పేపర్లో పబ్లిష్ అయ్యింది. ఏ పేపర్లో? మనకి బంగదర్శన్ మ్యాగజైన్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకే, ఆ డేట్ని కన్సిడర్ చేశారు కాబట్టి ఇప్పుడు 150 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను, నేషనల్ యాంథమ్ ఏదైతే ఉందో అది జనగణమన మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. ఓకే, అదేవిధంగా నేషనల్ సాంగ్ వచ్చేసి వందే మాతరం, ఇది బంకిం చంద్ర చటర్జీ గారు రచించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఏంటి? రఫేల్ ఫైటర్ జెట్లో ట్రావెల్ చేసినటువంటి ప్రెసిడెంట్గా రికార్డు సృష్టించడం జరిగింది. సో ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ చూద్దాము. ఓకే, ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ టు టేక్ ఏ సార్టీ ఆఫ్ ది రఫేల్ ఫైటర్ జెట్. బేసిక్గా మనకి వీరితో పాటుగా అంటే బేసిక్గా రఫేల్ ఫైటర్ జెట్ని నడిపింది ఎవరు అంటే గ్రూప్ కెప్టెన్ అయినటువంటి అమిత్ గెహానీ గారు ఎవరైతే ఉన్నారో, అమిత్ గెహానీ గారు మనకి రఫేల్ ఫైటర్ జెట్ని నడపడం జరిగింది. సెకండ్స్ ఏదైతే సాటి అంటారు, ఈ సాటి ప్లేస్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కూర్చోవడం జరిగిందనమాట. ఎక్కడ మనకి ఈ ఈవెంట్ ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 29, 2025 రోజున అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హర్యానాలో ఉంది. ఓకే, దీంతో ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అంటే ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్గా వీరు రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. అదేవిధంగా సుకోయ్కి సంబంధించి సుఖోయ్ M30 MKI ఏదైతే ఉందో దాంట్లో నెక్స్ట్ రఫేల్ ఫైటర్ జెట్లో ప్రయాణించినటువంటి మొదటి ప్రెసిడెంట్గా ద్రౌపది ముర్ము గారు రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి స్టార్లింక్ ఫేమస్ స్పేస్ ఎక్స్కి సంబంధించి ఏదైతే శాటిలైట్ బేస్డ్గా ఇచ్చేటువంటి ఇంటర్నెట్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ స్టార్లింక్ మన ఇండియాలోకి రావడం జరిగింది. అయితే ఈ స్టార్లింక్తోని మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర గవర్నమెంట్ లెటర్ ఆఫ్
సైన్ అనేది చేయడం జరిగింది. ఏంటి ఈ స్టార్లింక్ సంబంధించిన సేవలు అనేటివి మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో రాబోతున్నాయి. సింపుల్‌గా ఇక్కడ నుంచి క్వెషన్ ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే మనకి స్టార్లింక్‌తో ఇటీవల ఒప్పందం చేసుకున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే అది మహారాష్ట్ర. ఓకే. ఈ స్టార్లింక్ వ్యవస్థ అనేది మనకి చిన్న చిన్న శాటిలైట్స్‌తోని లో ఎర్త్ ఆర్బిట్ మనకి లో ఎర్త్ ఆర్బిట్, సన్ సింక్రోనస్ అదేవిధంగా జియో సింక్రోనస్ స్టేషనరీ అని చెప్పేసి 3 వేరియేషన్స్ ఉంటాయి కదా! దాంట్లో లో ఎర్త్ ఆర్బిట్‌లో మల్టిపుల్ శాటిలైట్స్‌ని ఉపయోగించి ఇంటర్నెట్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేయడమే ఈ స్టార్లింక్ యొక్క ప్రత్యేకత. సో, లో లాటెన్సీ ఎక్కువగా స్పీడ్‌గా ఇవ్వడమే దీని యొక్క స్పెషాలిటీ విత్ వైర్‌లెస్. సో, అందుకని చెప్పేసి ఇది చాలా ఫేమస్. ఇప్పుడు ఇండియాలో కూడా దీని ఆపరేషన్స్ అనేటివి స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ స్టార్లింక్ వ్యవస్థను మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర గవర్నమెంట్ మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా స్టార్లింక్ యొక్క ఇంటర్నెట్ సేవలనేటివి మహారాష్ట్రలో మొదటిసారిగా రాబోతున్నాయి. ఓకే. స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఇది ఎవరికి సంబంధించింది అంటే మనకి స్పేస్ ఎక్స్ సంబంధించింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్‌తోని చేసుకోవడం జరిగింది. దీంట్లో బేసిక్‌గా ఏమేం ప్రొవైడింగ్స్ చేయనున్నారు అంటే గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రూరల్ అండ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో బేసిక్‌గా రిమోట్ ఏరియాస్‌లో కూడా గవర్నమెంట్ సర్వీసెస్, ఇంటర్నెట్ సర్వీసెస్‌ని ఇవ్వాలన్న ఉద్దేశంతోని ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ని చేసుకోవడం జరిగింది. ఓకే. ఇది స్పేస్ ఎక్స్ సంబంధించింది. లో లాటెన్సీ స్కేలబుల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ అనేటివి స్టార్లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది దేనికి సంబంధించిందంటే ఓకే. ఎలాన్ మస్క్‌కు సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సర్వీసే స్టార్లింక్ విచ్ ప్రొవైడింగ్ ఇంటర్నెట్ సర్వీసెస్ త్రూ శాటిలైట్స్. ఓకే. నెక్స్ట్ గనుక చూసుకున్నట్లయితే పాల్ బియా ఎవరైతే పాల్ బియా గారు ఉన్నారో వీరు 92 ఇయర్స్ ఓల్డ్ టైంలో కూడా కామరూన్ అనే కంట్రీకి ఇది ఆఫ్రికన్ కంట్రీ దీనికి ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం జరిగింది. దీంతో ఒక రికార్డ్ అనేది బ్రేక్ చేశారు. ఏంటి ప్రపంచంలో అత్యధిక వయసుతో కూడుకున్నటువంటి ప్రెసిడెంట్‌గా వీరు పాల్ బియా గారు 8th టైమ్ కాన్సిక్యూటివ్‌గా ఎన్నుకోవడం జరిగింది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సింపుల్‌గా క్వెషన్ ఏ విధంగా అడుగుతారంటే ఇక్కడ ప్రపంచంలో అత్యంత వయస్కుడిగా ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకోబడ్డారు ఈ ఈ సంవత్సరము అంటే పాల్ బియా కామరూన్ దేశానికి సంబంధించిన వారు ఎట్ ది ఏజ్ ఆఫ్ 92 ఇయర్స్. ఓకే. సో, వీరి గురించి కనుక చూసుకున్నట్లయితే 8th కాన్సిక్యూటివ్ టర్మ్ వరుసగా 92 ఇయర్స్ ఏజ్‌లో కూడా వీరిప్పుడు కామరూన్ కంట్రీకి ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం జరిగింది. ఓల్డెస్ట్ సిట్టింగ్ హెడ్ ఆఫ్ స్టేట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ 2025. ఓకే. వీరికి ఎలక్షన్స్‌లో 53.66% ఓట్స్ రావడం జరిగింది. వీరి యొక్క సమీప అపోనెంట్ అయినటువంటి ఈసా చొరిమా బేకరీ ఎవరైతే ఉన్నారో వీరికి వచ్చేసి 35.19% ఓట్స్ అనేటివి రావడం జరిగింది. ఓకే. సిన్స్ 1982 నుంచి వీరు నిర్విరామంగా బేసిక్‌గా సర్వీస్ అనేది చేస్తున్నారు. ఆఫ్రికాస్ లాంగెస్ట్ సర్వింగ్ లీడర్ అన్నమాట. ఎవరు? పాల్ బియా గారు కామరూన్ కంట్రీకి. సో, దీంతో వీరేంటంటే ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్లు గానీ, దేశ ప్రధానులలో అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో అత్యంత ఏజ్ ఉన్నటువంటి పర్సన్‌గా వీరు రికార్డ్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా సెట్స్ 3 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ఏ ఈవెంట్‌లో అంటే మనకి స్వాస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అని చెప్పేసి ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఉమెన్స్ హెల్త్ కేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఈ క్యాంపెయిన్‌లో భాగంగా మోస్ట్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్స్ అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ అదేవిధంగా క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా రికార్డ్స్ అనేటివి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అనేటివి చేయడం జరిగింది. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఈ క్యాంపెయిన్‌కి సంబంధించి ఎప్పటి నుంచి 17th సెప్టెంబర్ నుంచి 2nd అక్టోబర్ 2025 మధ్యలో ఈ క్యాంపెయిన్ అనేది జరిగింది. దీనికి పీఎం మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. పీఎం గారు ఇనాగ్రేట్ చేశారు. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేశారు. దీంట్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఏ కేటగిరీలో వచ్చాయని చూద్దాం. ఓకే. క్యాంపెయిన్‌లో మోస్ట్ పీపుల్ టు రిజిస్టర్ ఫర్ ఏ హెల్త్ ప్లాట్‌ఫామ్ 1 మంత్ పీరియడ్‌లో ఓకే. 3.21 crore పీపుల్ దీంట్లో రిజిస్టర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మోస్ట్ పీపుల్ టు సైన్ అప్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆన్లైన్ ఇన్ 1 వీక్ 9.94 lakh పీపుల్ దీంట్లో బేసిక్‌గా బ్రెస్ట్ క్యాన్సర్‌కి సంబంధించి స్క్రీనింగ్ అనేది జరిగింది. అంటే టెస్టింగ్ అనేది జరిగింది. మోస్ట్ పీపుల్ టు సైన్ అప్ ఫర్
వైటల్ సైన్స్ స్క్రీనింగ్ ఆన్లైన్. ఓకే. స్టేట్ లెవెల్‌లో 1 వీక్‌లో 1.25 లాక్ అనేవాళ్ళు రిజిస్టర్ అయ్యారు అని చెప్పేసి ఈ 3 కేటగిరీలలో ఈ క్యాంపెయిన్‌కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది చేయడం జరిగింది. అంటే ఇలాంటి హెల్త్ క్యాంపెయిన్‌లో ఇంతవరకు ఇలాంటి అచీవ్‌మెంట్ కాలేదు కాబట్టి ఇప్పుడు వీటికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. ఎస్పెషల్లీ దేనికోసం అంటే ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క హెల్త్ మానిటరింగ్ కోసము, హెల్త్ అప్డేట్స్ కోసము ఈ క్యాంపెయిన్‌ని చేయడం జరిగింది. అందుకని చెప్పేసి ఉమెన్స్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అక్రాస్ ఇండియా స్ట్రెంథెన్ చేయడం కోసము, ప్రమోట్ ప్రివెంటబుల్ హెల్త్ కేర్ అండ్ ఎర్లీ డిసీజ్ డిటెక్షన్ కోసము ఈ క్యాంపెయిన్ ఎంతగానో ఉపయోగపడింది. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే చైనా అచీవ్స్ ఫస్ట్ ఎవర్ థోరియం టు యురేనియం కన్వర్టర్కి సంబంధించి బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్లో మనకి ఈ థోరియము అదేవిధంగా యురేనియం యురేనియం 235 ఏదైతే ఉందో అది ఫ్యూయల్గా పనిచేస్తుంది. అయితే థోరియం 232ను ఉపయోగించుకొని యురేనియం ప్రొడక్షన్ని చేసి ఈ ఫస్ట్ ఎవర్ థోరియం టు యురేనియం ఫ్యూయల్ కన్వర్షన్ అనేది చేయడం జరిగింది. ఎవరు? చైనా. దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆపరేషనల్ థోరియం మోల్టెన్ సాల్ట్ రియాక్టర్. సో బేసిక్గా మనకి ఫ్యూయల్ కూలెంట్ అనేది ఒకటి ఉంటుంది. వాటర్ కానీ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ కానీ లేకపోతే సల్ఫర్ రిలేటెడ్ లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని న్యూక్లియర్ రియాక్టర్స్లో కూలెంట్గా అంటే బేసిక్గా రియాక్టర్స్ తిరుగుతున్నంతసేపు రేడియేషన్ కానీ హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో వాటిని కూల్ చేయాలి కాబట్టి కూలెంట్గా వీటిని వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే మోల్టెన్ సాల్ట్ రియాక్టర్ ద్వారా ఈ థోరియం నుంచి మనకి యురేనియంని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫ్యూయల్ ఎఫిషియన్సీని పెంచడం జరిగింది. బేసిక్గా మనకి యురేనియం ద్వారా ఏమవుతుందంటే ఎక్కువగా రేడియేషన్ అదేవిధంగా యాక్సిడెంటల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే వాటిని తగ్గించడం కోసం థోరియం ఏదైతే ఉందో థోరియంని బేసిక్గా మనము యురేనియంగా కన్వర్ట్ చేస్తూ ఈ సాల్ట్ రియాక్టర్ మోల్టెన్ సాల్ట్ రియాక్టర్ ఏదైతే ఉందో థోరియం మోల్టెన్ సాల్ట్ రియాక్టర్ ద్వారా యురేనియంగా కన్వర్ట్ చేసి ఫ్యూయల్ ఎఫిషియన్సీని పెంచుకోవచ్చు. దాని ద్వారా రేడియేషన్ కూడా న్యూక్లియర్ రేడియేషన్ ఏదైతే ఉందో అది తగ్గించుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ చైనా ఏది మనకి ఫస్ట్ ఆపరేషనల్ థోరియం మోల్టెన్ సాల్ట్ రియాక్టర్ని జనరేట్ చేయడం జరిగింది. దీని ద్వారా థోరియం నుంచి యురేనియంకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు జరిగింది? November 3, 2025 రోజున జరిగింది. ఫస్ట్ కంట్రీ టు అచీవ్ థోరియం టు యురేనియం. థోరియం 232 ఏదైతే ఉందో అది యురేనియం 233 ఫ్యూయల్ కన్వర్షన్ అనేది ఇన్సైడ్ థోరియం మోల్టెన్ సాల్ట్ రియాక్టర్లో చేయడం జరిగింది. ఓకే. ఇది 4th జనరేషన్. మనకు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ రియాక్టర్స్ అని ఉంటాయి. ఇది అంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అదేవిధంగా హెవీ వాటర్ రియాక్టర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అవి ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ సంబంధించినవి. దీంట్లో ఇది వచ్చేసి 4th జనరేషన్. ఓకే. యూజెస్ మోల్టెన్ సాల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ యాజ్ ఎ కూలెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాటర్కి బదులుగా మోల్టెన్ సాల్ట్ ఏదైతే ఉందో థోరియం మోల్టెన్ సాల్ట్ ఏదైతే ఉందో దాన్ని వాడడం జరిగింది. దీనివల్ల థోరియం బేస్డ్ ఫ్యూయల్ ఆఫర్స్ ఏ హై ఎఫిషియన్సీ అండ్ ఇన్హరెంట్ సేఫ్టీ. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏదైతే ఉందో తక్కువగా ఉండడం వల్ల మినిమల్ ఎక్స్ప్లోజన్ రిస్క్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఆటోమేటిక్ ప్యాసివ్ సేఫ్టీ షట్ డౌన్ ఆఫ్ ఓవర్ హీటెడ్ కూడా దీంట్లో ఇన్స్టాల్ చేశారు కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగారు. ఓకే. సింపుల్గా ఫస్ట్ థోరియం టు యురేనియం కన్వర్షన్ ప్లాంట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఫర్ న్యూక్లియర్ పవర్ జనరేషన్కి అంటే మనకి చైనాలో. ఓకే. సో అదేవిధంగా మన ఇండియా కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ కేరళ మనకి ఈ థోరియం రిలేటెడ్ హైయెస్ట్ రిజర్వ్స్ కూడా ఉన్నది ఎక్కడ అంటే ఇండియాలోనే. థోరియం అంటే ఇసుకలో ఈ థోరియం అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇండియా కూడా మనకి ప్లానింగ్ అనేది చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, ఇండియన్ మోల్టెన్ సాల్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. లార్జెస్ట్ థోరియం రిజర్వ్స్ కూడా మనకి ఎక్కడ కేరళ, ఒడిస్సా అదేవిధంగా మనకు ఋషికొండ బీచ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో అక్కడ కూడా మనకి ఈ థోరియం రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరిగింది. ఓకే. ఇండియాస్ లాంగ్ టర్మ్ ప్లాన్ అలయన్స్ విత్ చైనా సక్సెస్ ఎయిమింగ్ ది థోరియం లెడ్ క్లీన్ ఎనర్జీ లీడర్షిప్. సో ఒకవేళ మనకి బేసిక్గా ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్స్లో కోల్ అని మనకి సోలార్, విండ్ ఈ విధంగా చేస్తారు కదా. న్యూక్లియర్ పవర్తోని కూడా మనం బేసిక్గా బాంబ్స్ అనే కాదు పవర్ జనరేషన్ కూడా చేయొచ్చు ఎలక్ట్రిసిటీ. అయితే ఇన్ని వేరియేషన్స్లలో
హైయెస్ట్ ఎఫిషియన్సీతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయగల టెక్నాలజీ ఏంటంటే న్యూక్లియర్ పవర్ టెక్నాలజీ. అండ్ ద ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి వేస్టేజ్ అనేది రాదు, ఎక్సెప్ట్ ఎప్పుడైనా బ్లాస్టింగ్స్ జరిగితేనే రేడియేషన్ వస్తుంది తప్ప అది రన్ అయ్యేంతసేపు, అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది రన్ అవుతున్నంతసేపు కూడా మనకి ఎట్లా అంటే చాలా సేఫెస్ట్, అంటే చాలా మినిమల్ లెవెల్లో మనకి ఏంటి వేస్టేజ్ అనేది రావడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఇవన్నీ కూడా ఉండవు. కాకపోతే వన్స్ ఎక్స్ప్లోజన్ అయితే ఇది మేజర్, కంపేర్ విత్ అదర్ ప్లాంట్స్ ఇట్స్ ఎ మేజర్. కాకపోతే ఆపరేషనల్ స్టేజ్లో మనకి ఇప్పుడు మన కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి ప్రొడ్యూస్ చేసినంతసేపు ఎక్కువగా స్మోక్, ఫాగ్ ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. సో అది మేజర్గా ఆపరేషనల్ టైంలో ఎక్కువగా రిలీజ్ అవుతుంది. క్లైమేట్ చేంజ్కి కూడా అవి మెయిన్ కారణాలు. కాకపోతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏంటంటే ఆపరేషనల్గా ఉన్నంతసేపు కూడా ఎక్కువ ఎఫిషియన్సీతోని, తక్కువ మినిమల్ వేస్టేజ్తోని రన్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఎక్స్ప్లోజన్ అయినప్పుడు మాత్రం వెరీ డేంజర్, అదొకటి మాత్రం నెగిటివ్ అన్నమాట. సో ఇండియాకి ఏంటి, ఈ థోరియం రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చైనాతోనే అలైన్ అయితే, సో ఇండియాలో ఏంటి న్యూక్లియర్ పవర్స్ జనరేషన్కి చాలా ఎక్కువగా ఛాన్సెస్, స్కోప్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వరల్డ్స్ ఫస్ట్ థోరియం టు యురేనియం కన్వర్షన్ ప్లాంట్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇస్రో హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది త్రూ లాంచ్ వెహికల్ మిషన్ M5 ద్వారా. సో మనకి శాటిలైట్ పేరేంటి, CMS-03. ఇప్పటి వరకు ఇస్రో లాంచ్ చేసినటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో దిస్ ఈజ్ ద హెవీయెస్ట్ శాటిలైట్. సో మనకి ఏంటంటే బేసిక్గా లాంచ్ వెహికల్స్లో వాటి యొక్క కెపాసిటీని బట్టి కూడా ఈ శాటిలైట్స్ యొక్క వెయిట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇండియాలో 4.5 టన్స్ కంటే ఎక్కువగా ఉన్న ఏవైతే శాటిలైట్స్ ఉంటాయో అవి లాంచ్ చేయలేము. కాకపోతే ఇప్పుడు ఏంది 4,410 kgsతోని ఈ CMS-03 అనే శాటిలైట్ని జియోసింక్రనస్ ప్లేస్లో, జియో స్టేషనరీ ఏదైతే మనకు ఆర్బిట్ ఉందో అక్కడ పెట్టడం జరిగింది యూజింగ్ ది లాంచ్ వెహికల్ మిషన్ M5. సో మనకి GSLV Mark 3 ఏదైతే వెహికల్ ఉందో దానికి లాంచ్ వెహికల్ మిషన్ 3 అని చెప్పేసి పెట్టడం జరిగింది నేమింగ్ అనేది. సో పేరేంటి, GSLV MK3 ఏదైతే ఉందో ఇది ఇండియాలో ఉన్నటువంటి హెవీయెస్ట్ శాటిలైట్ బేస్డ్, అంటే శాటిలైట్ని క్యారీ చేయగలిగేటువంటి వెహికల్ అన్నమాట. మనకి PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో అది వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రోగా పేర్కొంటారు. అదేవిధంగా GSLV ఇవి బేసిక్గా జియో స్టేషనరీ ఆర్బిట్లో పెట్టడానికి శాటిలైట్స్ని ఉపయోగించడానికి ఈ లాంచ్ వెహికల్ మిషన్స్ 3 అంటే GSLV మిషన్స్ని వెహికల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి వన్ ఆఫ్ ది హెవీయెస్ట్ శాటిలైట్స్ని లిఫ్ట్ చేయగల కేపబిలిటీ ఉన్నటువంటి అనమాట. ఓకే, అంతకుముందు అంటే ఇస్రో ఈ 4,000 టన్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి శాటిలైట్స్ని ఇక్కడ ఫ్రెంచ్ గయానా నుంచి లాంచ్ చేసేదన్నమాట త్రూ వేరియస్ రాకెట్స్ ద్వారా. ఓకే, ఇప్పుడు ఇస్రో మన ఎక్స్పాన్షన్ చేస్తుంది. సో అందుకని చెప్పి దాంట్లోనే ఇప్పుడు CMS-03 ఏదైతే ఉందో మనకి దట్ ఈస్ వన్ ఆఫ్ ది హెవీయెస్ట్ శాటిలైట్ ఫ్రమ్ ది ఇస్రో అన్నమాట. ఓకే, ఈ CMS-03 వచ్చేసి మనకి మల్టీబ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్. దీని యొక్క హెవీ వెయిట్ వచ్చేసి 4,410 kgs ఉండడం జరిగింది. హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ లాంచ్డ్ ఫ్రమ్ ఇండియా. హై కెపాసిటీ సెక్యూర్ కమ్యూనికేషన్ కోసము సివిలియన్ స్ట్రాటజిక్ పర్పస్ సెక్టార్స్లో ఇది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫాస్టర్ ఇంటర్నెట్ అండ్ డేటా సర్వీసెస్ కోసం, వైడర్ బ్రాడ్కాస్ట్ కవరేజ్ కోసం, కనెక్టివిటీ ఫర్ రిమోట్ ఏరియాస్ కోసం అని చెప్పేసి ఈ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎక్కడ జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో 29,970 కిలోమీటర్స్, అంటే భూమికి 29,970 కిలోమీటర్స్ హైట్లో ఈ శాటిలైట్ని ప్లేస్ చేయడం జరిగింది ఫర్ ది ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ పర్పస్. ఓకే, మరి మనకి GSLV MK3 ఏదైతే Mark 3 ఏదైతే ఉందో మనకి, అంటే లాంచ్ వెహికల్ మిషన్ 3 ఏదైతే ఉందో దాంట్లో ప్రధానంగా S200 బూస్టర్స్, స్ట్రాటప్ బూస్టర్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు లాంచ్ వెహికల్ ఇలా ఉంది. సో మనకి PSLVకి చూస్తే ఇలానే ఉంటుంది, కానీ GSLV లాంటికి ఏంటంటే ఇలా బూస్టర్స్ ఉంటాయి సైడ్కి. ఈ బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి S200 ఇంజన్స్ అన్నమాట, S200. సో ఇవి ప్రధానంగా
ఇనిషియల్ థ్రస్ట్కి ఉపయోగపడతాయి ఈ బూస్టర్స్. ఓకే, అవి 131 సెకండ్స్ వరకు 62 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేశాయి. తర్వాత L110 స్టేజ్ సపరేషన్ ఏదైతే ఉందో ఆ 305 సెకండ్స్ దగ్గర అయింది. తర్వాత క్రయోజనిక్ ఏదైతే ఉందో అది జిఎస్ఎల్వి రాకెట్లో థర్డ్ స్టేజ్ అన్నమాట. ఈ థర్డ్ స్టేజ్లో మనకి క్రయోజనిక్ ఇంజన్ ఉంటుంది. ఇండిజినియస్గా డెవలప్ చేసింది అన్నటువంటి ఏదైతే క్రయోజనిక్ ఇంజన్ ఉందో దాన్ని లాంచ్ వెహికల్ మిషన్ 3లో వాడడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే అమెజాన్ ఫేస్ అనే ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి ఎందుకు అంటే ఫ్యూచరిస్టిక్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏ విధంగా అబ్జర్వ్ చేసుకోపోతాయి, ఇది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ఓరియంటల్లో సైంటిఫిక్ పర్పస్లో స్టడీ చేయడం కోసం మిమిక్ అంటే 2050-2060 సంవత్సరంలో చెట్లు అంటే ట్రీస్ ఏ విధంగా అప్పుడున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుంటాయనే మిమిక్ ఓరియంటల్లో ఏది మనకి అమెజాన్ ఫేస్ అనే ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఓకే, రీక్రియేటింగ్ ది ఫ్యూచర్ అట్మాస్ఫియర్ ఇన్ ది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఓకే, ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది, బ్రెజిల్లోని మానస్లో. మరి ఈ ప్రాజెక్ట్ని లీడ్ చేస్తున్నవారు ఎవరు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అమెజాన్ రీసెర్చ్ ఏదైతే ఉందో అది బేసిక్గా ఈ ప్రాజెక్ట్ని చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మొత్తం 6 స్టీల్ రింగ్స్ని పెట్టడం జరుగుతుంది. ఆ 6 స్టీల్ రింగ్స్లో 3 ఏమో కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా 3 రింగ్స్ వచ్చేసి కంట్రోల్స్గా వాడడం జరుగుతుంది. సో అమెజాన్ ఫేస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది, ఫ్రీ ఎయిర్ కార్బన్ డైఆక్సైడ్ ఎన్రిచ్మెంట్. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్స్పెరిమెంట్ డిజైన్ సిమ్యులేట్ ఫ్యూచర్ అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్. అంటే ఇప్పుడు 2050-60 సంవత్సరంలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ వల్ల ట్రీస్ ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుంటాయి, అప్పుడు ఉన్నటువంటి అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఏంది అని చెప్పేసి ముందస్తుగా ఫ్యూచరిస్టిక్ స్టడీస్ కోసం అని చెప్పేసి అమెజాన్ ఫేస్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా 6 లార్జ్ స్టీల్స్ అనేటివి ఉంటాయి. ఓకే, బిల్ట్ అబౌవ్ ది ఫారెస్ట్ కెనపీ ఈచ్ సరౌండింగ్ 50 to 70 మాన్యూర్ ట్రీస్. ఓకే, ట్రీస్ అండ్ ఎకోసిస్టమ్ రెస్పాండ్ ఏ విధంగా ఉండబోతుందని ఈ అమెజాన్ ఫేస్ ప్రాజెక్ట్లో చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ట్రై సర్వీసెస్, ఇండియాకి సంబంధించి ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ అనేది ఎక్సర్సైజ్ త్రిశూల్ 2025ని ఎక్కడ గుజరాత్ అండ్ రాజస్థాన్ బార్డర్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఇండియన్ ఆర్మీ ట్రై సర్వీసెస్ ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఎనీ ఎక్సర్సైజ్ న్యూస్లో ఉన్నా కానీ అది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది గుర్తుపెట్టుకోండి. మల్టీలాటరల్ ఎక్సర్సైజా అంటే ఇతర దేశాల మధ్యలో జరిగిందా, లేకపోతే బైలాటరల్ ఎక్సర్సైజా, నెక్స్ట్ నావీ రిలేటెడ్ ఎక్సర్సైజా, ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్సర్సైజ్ త్రిశూల్ అనేది ఇండియాకు సంబంధించిన 3 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ గుజరాత్ అండ్ రాజస్థాన్ బార్డర్లో నిర్వహించడం జరిగింది వెస్టర్న్ ఫ్రంట్లో. ఓకే, ఇండియన్ ఆర్మీ, నావీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెస్టర్న్ ఫ్రంట్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10, 2025 మధ్యలో ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ కోస్ట్ గార్డ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే, ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అంటే జాయింట్ ఆపరేషనల్ కోఆర్డినేషన్, అంటే ఎస్పెషల్గా మనకి యుద్ధం సంభవిస్తే ఈ 3 సెగ్మెంట్స్ ఈ 3 సెక్టార్స్ కూడా ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేయాలి, ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకోవాలి అన్న ఉద్దేశంలో ఆపరేషనల్ కోఆర్డినేషన్ ఓరియంటలో ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకే, అదేవిధంగా ఎన్హాన్స్ కాంబాట్ రెడీనెస్, ఇంటరాపరబిలిటీ, నెక్స్ట్ కమ్యూనికేషన్, లాజిస్టిక్స్ ఇవన్నిటిని కూడా ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ యుద్ధం కనుక సంభవిస్తే ఈ 3 రంగాలు కూడా ఏ విధంగా కొలాబరేటివ్గా కోఆర్డినేషన్గా వెళ్తాయి అన్న ఉద్దేశంతో ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇండియా స్ట్రాటజిక్ యూనిటీ అండ్ డిఫెన్స్ ప్రిపేర్నెస్ ఏ విధంగా ఉంది అని ప్రపంచ దేశాలకు చూపించాలన్న ఉద్దేశంతో ఇలాంటి ఎక్సర్సైజెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫీడే చెస్ వరల్డ్ కప్ సంబంధించిన ట్రోఫీ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ వరల్డ్ కప్ వచ్చేసి మనకి ఎక్కడ గోవాలో జరుగుతుంది. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు. అయితే ప్రతి సంవత్సరం ఫీడేకి సంబంధించిన వరల్డ్ కప్ అనేది నిర్వహిస్తారు. అయితే ఈసారి స్పెషల్గా ఏంటంటే మన ఇండియాకు సంబంధించి ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఎవరైతే విశ్వనాథ్ ఆనంద్ గారు ఉన్నారో వారి పేరు మీదుగా ఈ ఫీడే చెస్ వరల్డ్ కప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఇయర్ 2025 గోవాలో నిర్వహించేటువంటి ఫీడే చెస్ వరల్డ్ కప్కి విశ్వనాథ్ ఆనంద్ గారి
పేరు పెట్టడం జరిగింది. ఓకే. సో ఇలా నేమింగ్ ఇవ్వడం వల్ల వారి యొక్క కాంట్రిబ్యూషన్ అంటే వారికి ఒక రికగ్నిషన్ రావడం జరుగుతుందన్నమాట. సో మనందరికి తెలుసు విశ్వనాథ్ ఆనంద్ గారు ఫస్ట్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అదొకటి. అదేవిధంగా 5 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకోవడం జరిగింది. ఓకే. సో ఫీడే చెస్ వరల్డ్ కప్ ట్రోఫీ హ్యాస్ బీన్ అఫీషియల్లీ రీనేమ్డ్ ది విశ్వనాథ్ ఆనంద్ కప్‌గా పేరు పెట్టడం జరిగింది. ఓకే. రీనేమింగ్ హానర్స్ విశ్వనాథ్ ఆనంద్ ఇండియాస్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ 5 టైమ్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్. సో ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 80 కంట్రీస్ నుంచి 206 ప్లేయర్స్ పాల్గొనడం జరుగుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా లాంచెస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటైజ్డ్ నేషనల్ మెరైన్ ఫిషరీస్ సెన్సస్ విత్ వ్యాస్ యాప్. సో మనకి నేషనల్ ఫిషరీస్కి సంబంధించి ఏంటంటే మెరైన్ ఫిషరీస్ అంటే విలేజెస్ ఫిషింగ్ ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి పూర్తి సెన్సస్ కోసం అని చెప్పేసి పూర్తి డాటాతోని ఏంటి ఫస్ట్ ఫుల్లీ డిజిటలైజ్డ్ నేషనల్ మెరైన్ ఫిషరీస్ సెన్సస్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి ఏంటి వ్యాస్ సూత్ర అని చెప్పేసి యాప్స్ కూడా తీసుకొచ్చారు. వాటి గురించి చూద్దాం. ఓకే. ఈవెంట్ ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఇనాగ్రేట్ చేసింది ఎవరు అంటే యూనియన్ మినిస్టర్ జార్జ్ కురియన్. ఓకే. దీని యొక్క థీమ్ ఏంటి స్మార్ట్ సెన్సస్ స్మార్టర్ ఫిషరీస్ అనే దాంతోని. దీంట్లో ఏంటి బేసిక్గా ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ మెరైన్ సెన్సస్ అనేది తీసుకురావడం జరిగింది. పేపర్లెస్ యాప్ డ్రివెన్ అండ్ రియల్ టైమ్ ఓరియంటెడ్లో. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు వ్యాస్ యాప్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద ఉన్నటువంటి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఎక్కడ ఉంది? కొచ్చిలో ఉంది. కొచ్చిలో ఈ ఈవెంట్ అనేది జరిగింది. ఆ ఈవెంట్లో భాగంగా మనకు వ్యాస్ యాప్ సూట్లో భాగంగా ఈ మెరైన్ ఫిషరీస్ సెన్సస్ని డిజిటల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో వ్యాస్ నావ్ అనే యాప్ ఉంది. వ్యాలిడేట్స్ ది ఫిషింగ్ విలేజెస్ అండ్ హార్బర్స్. అదేవిధంగా వ్యాస్ భారత్ హౌస్ హోల్డ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ చేయడం జరిగింది. వ్యాస్ సూత్ర రియల్ టైమ్ సూపర్విజన్ అండ్ మానిటరింగ్. దీంట్లో భాగంగా ఏంది మరి సెన్సస్లో క్యాలిక్యులేషన్స్లో భాగంగా జియో ట్యాగ్డ్ ఏఐ వ్యాలిడేటెడ్ డాష్బోర్డ్ బేస్డ్ అనలిటిక్స్ అనేవి చేయడం జరిగింది. దీంట్లో ఎస్పెషల్గా వ్యాస్ భారత్ వ్యాస్ సూత్ర యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రియల్ టైమ్ డేటా కలెక్షన్ని జియో రెయిన్ఫోర్సింగ్ ఆఫ్ ఫిషింగ్ విలేజెస్ని ఇన్స్టాంట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ మెరైన్ సెన్సస్కి సంబంధించింది. ఎక్కడ ఎవరు చేశారు అనేది ఇంపార్టెంట్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ రావడం జరుగుతుంది? కొచ్చిలో ఉంది అని ఆన్సర్ చేయాలి. అదేవిధంగా మనకి లాంచ్డ్ బై ది యూనియన్ మినిస్టర్ జార్జ్ కురియన్. ఓకే. ఫస్ట్ టైం డిజిటల్ మోడ్లో మనకి మెరైన్ ఫిషరీస్కి సంబంధించి సెన్సస్ అనేది ఇవ్వడం జరిగింది. వ్యాస్ సూత్ర అండ్ వ్యాస్ భారత్ దేనికి సంబంధించిన యాప్స్ అంటే మనకి డిజిటల్ మెరైన్ ఫిషరీస్ సెన్సస్కి సంబంధించినవి. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే జనజాతీయ గౌరవ్ వర్ష్ పక్వాడా. ఓకే. జనజాతీయ గౌరవ్ వర్ష్ పక్వాడా ఈ ఈవెంట్ నవంబర్ 1 నుంచి నవంబర్ 15 మధ్యలో నిర్వహించడం జరుగుతుంది. ఎవరి జ్ఞాపకార్థం అంటే మనకి బిర్సా ముండా ఎవరైతే ఉన్నారో బిర్సా ముండా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 150 సంవత్సరాలు వారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ జనజాతీయ గౌరవ్ వర్ష్ పక్వాడా అనే ఈవెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అదేవిధంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. మరి ఈ క్యాంపెయిన్లో భాగంగా ఏం చేస్తారు అంటే మనకి ట్రైబల్ లీడర్స్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వారి కల్చర్ అదేవిధంగా వారి యొక్క సేవల్ని స్మరించుకుంటూ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయనున్నారు ఈ 15 days. ఎస్పెషల్గా ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క కల్చర్ వాళ్ళ యొక్క ట్రెడిషన్ అదేవిధంగా వాళ్ళ యొక్క స్కిల్స్కు సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మనకి ఏది వర్ష్ పక్వాడా జనజాతీయ గౌరవ్ వర్ష్ పక్వాడా ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఎవరి జ్ఞాపకార్థము అంటే బిర్సా ముండా ట్రైబల్ లీడర్ అయినటువంటి ముండా రెబలియన్కి ఎవరైతే లీడర్గా ఉన్నటువంటి బిర్సా ముండా గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ని దీంట్లో పార్టిసిపేట్ చేయనున్నారు. హానరింగ్ భగవాన్ బిర్సా ముండా 150th బర్త్ యానివర్సరీ. సో ట్రైబల్ హీరోస్ అండ్ హెరిటేజ్ ఏదైతే ఉందో దాన్ని షోకాస్ చేయడం కోసం ఇన్స్పైర్ యూత్ త్రూ
ట్రైబల్ ఆర్ట్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్. దీంట్లో భాగంగా ఎంతమంది స్కూల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు? 1.5 lakh ప్లస్ స్టూడెంట్ ఫ్రమ్ 497 ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్ నేషన్ వైడ్. దీంట్లో ఏంటి, పాదయాత్రస్, కల్చరల్ పర్ఫార్మెన్స్, ఎగ్జిబిషన్స్, కాంపిటీషన్స్, వర్క్షాప్స్ని కండక్ట్ చేయనున్నారు. అదేవిధంగా 15th November 2025 జనజాతీయ గౌరవ్ దివాస్ని సెలబ్రేట్ చేయనున్నారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పోషణ్ పక్వాడా. ఓకే, నెక్స్ట్ సాహిత్య అకాడమీ లాంచెస్ హిందీ ఎడిషన్ ఆఫ్ లుథీనియన్ నావెల్ ద లాస్ట్ డే ఏదైతే ఉందో, ఇది లుథీనియన్కి సంబంధించిన నావెల్ అన్నమాట. ఆ నావెల్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఏంటి, అంతిమ్ దిన్ అని. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, లుథీనియన్ ఫిక్షన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ హిందీ. దీని ఒరిజినల్ ఆథర్ ఎవరు అంటే లుథీనియన్కి సంబంధించినటువంటి జారోస్లావాస్ మెలినికాస్ ఎవరైతే ఉన్నారో వారు ఒరిజినల్ ఆథర్. ఓకే, దీన్ని హిందీలోకి ట్రాన్స్లేషన్ చేసింది ఎవరు అని అడుగుతారు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డాక్టర్ పూనం తివారీ. ఓకే, పేరేంటి, ద లాస్ట్ డే నుంచి అంతిమ్ దిన్కి పేరు మార్చడం జరిగింది. ఓకే, ఫిలాసఫికల్ ఫిక్షన్ ఎక్స్ప్లోరింగ్ ఐడెంటిటీ అండ్ చేంజ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇండో లిథీనియన్ లిటరసీ ఎక్స్చేంజ్ గురించి ఇది తెలుపుతుంది. అదేవిధంగా కల్చరల్ డిప్లొమాసీని కూడా తెలపడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే ప్రవేగ్ లాంచెస్ వీర్ అనే ఒక వెహికల్ని లాంచ్ చేసింది. ఇది ఇండియాకి సంబంధించి ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫర్ డిఫెన్స్ ఆపరేషన్స్. ఓకే, ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫర్ డిఫెన్స్ ఆపరేషన్. ప్రవేగ్ అనేది వచ్చేసి మనకి ఒక స్టార్టప్ అండి. సో అది ఈ వీర్ అనే వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ని లాంచ్ చేసింది. ఇండియాకి సంబంధించి ఫస్ట్ ఇండిజినియస్లీ బిల్డ్ ది డిఫెన్స్ వెహికల్ అన్నమాట. ఓకే, ప్రవేగ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరుకు సంబంధించింది. విన్నర్ ఆఫ్ ది ఐడిఎక్స్ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అవార్డుని కూడా గెలుచుకోవడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఇండిజినస్ ఎలక్ట్రిక్ మిలిటరీ వెహికల్. సో స్టెల్త్ అండ్ టెరెన్ మొబిలిటీని కలిగి ఉంటుంది. ఇండిజినస్ డిజైన్తో కూడుకున్నది. సో టాక్టికల్ మొబిలిటీ అండ్ స్టెల్త్ టెక్నాలజీకి పెట్టింది పేరు. అదేవిధంగా మిలిటరీ ఆపరేషన్స్కి సూటబిలిటీగా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఓకే, గ్లోబల్ ఇన్నోవేటర్ ఇన్ టాక్టికల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టెక్నాలజీకి ఇండియా దీని ద్వారా పేరుగాంచింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఫ్యూచరిస్టిక్గా. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే చైనా షెంజో 21 మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా 3 ఆస్ట్రోనాట్స్ని వాళ్ళు తియాంగాంగ్ అనే స్పేస్ స్టేషన్కి, మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒకటి ఉంటుంది. చైనా తన ఓన్గా ఒక స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేసుకుంది. అదే తియాంగాంగ్ స్పేస్ స్టేషన్. ఇండియా కూడా భారతీయ అంతరిక్ష స్టేషన్ని బిల్డ్ చేయబోతుంది బై ది 2035 కల్లా. అదొకటి. సో తియాంగాంగ్ వచ్చేసి ఇది చైనాకి సంబంధించిన స్పేస్ స్టేషన్. ఇక్కడ ఏంటి, స్టడీస్ చేయడం కోసం అని చెప్పేసి 3 ఆస్ట్రోనాట్స్ని స్పేస్కి పంపింది. ఏ మిషన్ ద్వారా అంటే షెంజో 21 మిషన్ ద్వారా. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే November 1, 2025 రోజున ఈ ఈవెంట్ జరిగింది. ఎక్కడ, జూయింగ్కున్ సాటిలైట్ సాటిలైట్ లాంచ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ లాంగ్ మార్చ్ 2F వెహికల్ ద్వారా చేశారు తియాంగాంగ్ స్పేస్ స్టేషన్. దీంట్లో 3 మెంబర్స్ ఎవరైతే క్రూ మెంబర్స్ ఉన్నారో అందులో వచ్చేసి జాంగ్లు కమాండర్. ఓకే, వీరు కమాండర్. వ్యూ ఫీ వచ్చేసి ఇంజనీర్. అదేవిధంగా జాంగ్ హాంగ్ జాంగ్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి స్పేస్ స్పెషలిస్ట్ అన్నమాట. సో దీంట్లో చైనా ఏం బేసిక్గా టెస్ట్ చేస్తుందంటే ల్యాబ్ మైసెస్ని పంపించడం జరిగింది. 2 మేల్స్ 2 ఫీమేల్స్ని. దీంట్లో ఫస్ట్ ఇన్ఆర్బిట్ మమాలిన్ బయాలజీ ఎక్స్పెరిమెంట్ని చేయబోతుంది. అదేవిధంగా మైక్రోగ్రావిటీ అండ్ బాడీ అండ్ రీప్రొడక్షన్ మీద కూడా టెస్టులు చేయనుంది. ఓకే, దీంట్లో భాగంగానే స్పేస్ వాక్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సింపుల్గా షెంజో 21 స్పేస్ మిషన్ దేనికి సంబంధించింది అంటే తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కి చైనా ఆస్ట్రోనాట్స్ని 3 ఆస్ట్రోనాట్స్ని పంపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే లక్నో డిక్లేర్స్ యునెస్కో సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ. మనకి యునెస్కోకి సంబంధించి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనే ఒకటి ఉంటుంది. సో ఆ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో లక్నోని సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా యాడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇండియా నుంచి 8 సిటీస్కి వేరియస్ కేటగిరీస్లలో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో జాయిన్ చేయడం జరిగింది. ఇదే విభాగంలో సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ నుంచి మన హైదరాబాద్ సిటీ ఏదైతే ఉందో సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ సంబంధించి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో జాయిన్ అవ్వడం జరిగింది ఇన్ 2019.
సో యునెస్కోకి సంబంధించి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా లక్నోని జాయిన్ చేశారు. ఓకే, ఎప్పుడు మనకి సమర్కండ్ ఉజ్బెకిస్తాన్ అనే ఈవెంట్లో చేయడం జరిగింది. అయితే స్పెషాలిటీ ఏంటి మరి మనకి లక్నో గ్యాస్ట్రోనమీకి సంబంధించి ఏంటి స్పెషాలిటీ అంటే అవధి క్విజన్ ఏదైతే ఉందో, అవధి ఫుడ్ కల్చర్ ఏదైతే ఉందో అది ఫేమస్ అన్నమాట. ఓకే, గంగా జముని తెహజిబ్గా దీన్ని బేసిక్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. మరి లక్నో ఫుడ్ కల్చర్లో ఎక్కువగా ఫేమస్ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే గలౌతి కెబాబ్, తుండే కెబాబ్, అదేవిధంగా నిహారీ కుల్చా, టోక్రీ చాట్, పూరి కచోరీ, మలాయ్ గిలోరీ, అదేవిధంగా మకానా మలై, ఇవన్నీ కూడా బేసిక్గా ఏంటి అటు ఆఫ్ఘన్కి సంబంధించి, నెక్స్ట్ మొఘల్కి సంబంధించిన ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో, ఇండియన్కి సంబంధించి హిందుస్థానీ స్టైల్, ఓరియంటల్లో ఈ ఫుడ్ కల్చర్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది. అందుకని చెప్పేసి ఫుడ్కి ఫేమస్గా రికగ్నైజ్ చేస్తూ ఇప్పుడు యునెస్కోకి సంబంధించినటువంటి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో భాగంగా లక్నోని సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ కింద కన్సిడర్ చేయడం జరిగింది. ఓకే, ఇది దేన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది? సస్టైనబుల్ ఫుడ్ టూరిజంని, లోకల్ లైవ్లీహుడ్స్ని పెంచడం జరుగుతుంది. ఇండియాస్ గ్లోబల్ కులినరీ డిప్లొమసీని కూడా పెంచడం జరుగుతుంది అన్నమాట. సో మొత్తంగా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో 350 పైగా సిటీస్ ఉండడం జరిగింది. దాంట్లో ఇప్పుడు లక్నో 9వ సిటీగా చేరడం జరిగింది. మరి మిగతా 8 సిటీస్ ఏంటో అనేది చూద్దాము. జైపూర్ 2015లో మనకి క్రాఫ్ట్ అండ్ కేటగిరీలో చేయడం జరిగింది, సిటీ ఆఫ్ క్రాఫ్ట్స్గా. వారణాసి మ్యూజిక్ కింద జాయిన్ అవ్వడం జరిగింది 2015లోనే. చెన్నై మ్యూజిక్ కింద 2017లో, ముంబై ఫిలిం కేటగిరీలో 2019లో, హైదరాబాద్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా 2019లో, శ్రీనగర్ క్రాఫ్ట్స్ వచ్చేసి 2021, గ్వాలియర్ వచ్చేసి మ్యూజిక్ కింద మనకి 2023లో, కజికోడ్ వచ్చేసి లిటరేచర్ కింద 2023లో, నెక్స్ట్ లక్నో వచ్చేసి 2025 గ్యాస్ట్రోనమీలో. మనకి గ్యాస్ట్రోనమీలో 2 సిటీసు, మ్యూజిక్లో 3 సిటీసు, ఫిలిం కేటగిరీలో 1 సిటీ ఉండడం జరిగింది. అదేవిధంగా క్రాఫ్ట్స్ కేటగిరీలో 2 ఉండడం జరిగింది. ఏంటి క్రాఫ్ట్ కేటగిరీలో? జైపూర్, అదేవిధంగా శ్రీనగర్ కూడా ఉండడం జరిగింది. లిటరేచర్ కింద 1 ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఆధార్ విజన్ 2032 అని చెప్పేసి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అంటే 2032 కల్లా ఆధార్ని ఎంత సెక్యూర్డ్గా చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ సెక్యూర్డ్ సిస్టమ్ని ఏ విధంగా బిల్డ్ చేయాలి అని చెప్పేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పర్ట్ కమిటీలో మెంబర్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. మరి విజన్ ఆధార్ 2032కు సంబంధించి November 1st, 2025 రోజున రిలీజ్ చేశారు. ఏంటి? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ జనరేషన్ సెక్యూర్ ఇంటెలిజెన్స్ ఆధార్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయనున్నారు. దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎన్ష్యూరింగ్ ప్రైవసీ, రెసిలియన్స్ అండ్ గ్లోబల్ ఇంటరాబిలిటీని పెంచనున్నారు. మరి కీ టెక్నాలజీ పిల్లర్స్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో వీటిని యూజ్ చేయనున్నారు ఫ్యూచర్లో. ఓకే, దీని ద్వారా ఏంటంటే ఆధార్ ఇప్పుడు ఏదైతే హ్యాకింగ్కి సంబంధించి ఉందో అంత డాటా లీకింగ్ కాకుండా సెక్యూర్డ్గా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని బిల్డ్ చేయనున్నారనమాట. దీనికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీలో నీల్కాంత్ మిశ్రా యుదయ్ చైర్పర్సన్ వీరు ఇప్పుడు. సో వీరు ఉండడం జరిగింది. భువనేష్ కుమార్ CEO ఆఫ్ ది ఉదయ్కి సంబంధించి. నెక్స్ట్ వివేక్ రాఘవన్ సర్వం ఏఎక్స్ నుంచి, ధీరజ్ పాండే నుటానిక్స్ నుంచి, ప్రొఫెసర్ అనిల్ జైన్ ఓకే మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి, ప్రొఫెసర్ మయాంక్ వత్సా IIT జోధ్పూర్. సో వీరు మెంబర్స్గా ఉండడం జరిగింది. దీనికి చైర్పర్సన్గా నీల్కాంత్ మిశ్రా గారు ఉండడం జరిగిందనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా AI విజన్ 2032. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మదురై టాప్స్ ది డర్టియెస్ట్ సిటీస్ లిస్ట్. మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 నిర్వహించారు కదా, దాంట్లో మనం క్లీనెస్ట్ సిటీస్ గురించి చూసాం. మరి డర్టియెస్ట్ సిటీ ఏంటంటే మదురై. ఓకే, మదురై వచ్చేసి ఇండియాలోనే డర్టియెస్ట్ సిటీస్లో అంటే టాప్లో ఉండడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎవరు నిర్వహించారు? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా దీన్ని కండక్ట్ చేశారు. మనకందరికీ తెలుసు యాన్యువల్ నేషనల్ క్లీన్లీనెస్ ర్యాంకింగ్ కండక్టెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, శానిటేషన్ అండ్ హైజీన్, సిటిజన్ ఫీడ్బ్యాక్, ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కేటగిరీలో నిర్వహిస్తారు. ఇది కాంప్రహెన్సివ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఓరియంటల్లో కండక్ట్ చేసేటువంటి సర్వే.
ఈ సర్వేలో మనకి మదురై వచ్చేసి లీస్ట్లో ఉండడం జరిగింది. అంటే క్లీనెస్ట్ సిటీస్లో, అంటే మదురై డర్టీయెస్ట్ సిటీస్లో టాప్లో ఉండడం జరిగింది, క్లీనెస్ట్ సిటీస్లో లాస్ట్లో ఉండడం జరిగింది అనమాట. మదురై 4823 స్కోర్తో లీస్ట్లో ఉంది, అంటే టాప్లో ఉంది డర్టీయెస్ట్లో. నెక్స్ట్ లుధియానా, చెన్నై, రాంచీ, బెంగళూరు, ధన్బాద్, ఫరీదాబాద్, గ్రేటర్ ముంబై, శ్రీనగర్, ఢిల్లీ. దీస్ ఆర్ ద టాప్ 10 డర్టీయెస్ట్ సిటీస్ ఇన్ ది కంట్రీ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మాల్దీవ్స్ రీసెంట్గా ఒక సూపర్ డిసిషన్ తీసుకుందండి. ఫస్ట్ జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్ అనేది చేయడం జరిగింది. సో ఈ ఫస్ట్ జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్ అంటే ఏంటంటే 2007 జనవరి 1 తర్వాత ఎవరైతే జన్మించారో వారు టబాకో అండ్ స్మోకింగ్ అనేది చేయకూడదు, కంప్లీట్గా బ్యాన్ అనేది చేశారు, ఈవెన్ టూరిస్టులకు కూడా. ఓకే, వారికి సంబంధించి కూడా చూద్దాము. ఓకే, గ్లోబల్ మైల్స్టోన్, ఫస్ట్ నేషన్ టు ఎన్ఫోర్స్ లైఫ్ టైమ్ బ్యాన్ ఆన్ టబాకో ఫర్ అన్ ఎంటైర్ జనరేషన్. అంటే జనవరి 1, 2007 తర్వాత ఎవరైతే జన్మిస్తారో వారు టబాకో కన్జంప్షన్ కానీ స్మోకింగ్ కానీ చేయరాదు. ఓకే, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆర్ యూజింగ్ టబాకో ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి బేసిక్గా చేయడం జరిగింది. అదేవిధంగా పొసెషన్, యూజ్ ఆఫ్ వేప్స్ అండ్ ఈ సిగరెట్స్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్కి కూడా బ్యాన్ చేయడం జరిగింది. అప్లైస్ సిటిజన్స్ అండ్ టూరిస్ట్ యాజ్ లైక్. సో దీంట్లో మనకి ఇంతకుముందు ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో మాల్దీవ్స్ ఇప్పుడు ఉంది, న్యూజిలాండ్ 2023లో ఉంది, యునైటెడ్ కింగ్డమ్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, నో జనరేషనల్ బ్యాన్ ఆస్ట్రేలియా, కెనడాలో వచ్చేసి నో జనరేషనల్ బ్యాన్. అంటే ఈ కంట్రీస్ చేయడానికి రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇండియా టు ఇంపోర్ట్స్ 8 more చీతాస్. మనకి ప్రాజెక్ట్ చీతాలో భాగంగా 1950స్లో మనకి ఏదైతే ఎక్స్టింక్షన్ అయినటువంటి చీతా, మనకి లెపర్డ్, చాలామంది లెపర్డ్కి చీతాకి డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లెపర్డ్ అనేది మనకు తరచుగా కనిపించేటువంటి చీతాస్ మన ఇండియాలో 1950స్లోనే ఎక్స్టింక్షన్ అయ్యాయి, అంటే లేవన్నమాట. సో బేసిక్గా ఏషియన్ చీతా అని ఉంటుంది, ఆఫ్రికన్ చీతా ఉంటుంది. ఏషియన్ చీతాస్ కలిగినటువంటి ఏకైక కంట్రీ ఎక్కడ ఉందంటే ఇరాన్. అయితే ఈ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా రీఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు చీతాని, అడవులలో వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. అయితే ఇరాన్ ఒప్పుకోకపోవడంతో ఆఫ్రికన్ చీతాస్ని మనము తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఫస్ట్ నమీబియా నుంచి తీసుకొచ్చారు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ చీతాస్ని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు బోట్స్వానా నుంచి మరొక 8 చీతాస్ని తీసుకురానున్నారు. ఇలా మొత్తం 50 చీతాస్ని ఇండియాకి తీసుకురానున్నారు డిఫరెంట్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి. ఓకే, సో దీనికి సంబంధించి ప్రాజెక్ట్ చీతా గురించి కనుక చూసుకున్నట్లయితే రీస్టోరింగ్ ది లాస్ట్ ప్రిడేటర్ సిన్స్ 1952, ఫస్ట్ ఇంటర్నేషనల్ లార్జ్ కార్నివోర్ ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి ఈ కార్నివల్ ప్రాజెక్ట్ అనమాట ట్రాన్స్లోకేషన్ చేసేటువంటి ఫస్ట్ ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, చీతా అనేది రీఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది 1952 నుంచి. మనకి ఇండియాలో లేదు ఇది అఫీషియల్గా. ఓకే, సెప్టెంబర్ 2022లో ప్రాజెక్ట్ చీతాని చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే కునో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దాంట్లో అఫీషియల్గా నరేంద్ర మోడీ గారు చీతాస్ నమీబియా నుంచి తీసుకొచ్చినటువంటి చీతాస్ని రీఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాచ్ ఇప్పుడు బోట్స్వానా బ్యాచ్ని ఇంట్రడ్యూస్ చేయనున్నారు. దీంట్లో భాగంగా మనకి మొత్తం 8 చీతాస్ని థర్డ్ వీక్ ఆఫ్ డిసెంబర్ 2025లో రానున్నాయి. దీంట్లో భాగంగా 2 to 3 months క్వారంటైన్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత వాటిని జెనెటిక్ డైవర్సిటీ ఓరియంటల్లో మనకి వైల్డ్లోకి విడుదల చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ సైట్స్ వచ్చేసి గాంధీ సాగర్, ముకుందా హిల్స్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఏదైతే ఉందో అక్కడ రీసెంట్గా 2 చీతాలని రీలొకేట్ కూడా చేశారు. కునో నేషనల్ పార్క్లో డెన్సిటీ పెరిగితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంచురీకి చీతాస్ని రీలొకేట్ కూడా చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఇండియాలో మళ్ళీ చీతాస్ని రీఇంట్రడ్యూస్ చేయనున్నారు, వాటి యొక్క పాపులేషన్ని పెంచనున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్ని చీతాస్ వచ్చాయి, అదేవిధంగా ఎన్ని చీతాస్ మరణం చెందాయి, ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని చీతాస్ ఉన్నాయని చూద్దాం. ఓకే, మొత్తం 27 చీతాలు అనేవి ఇప్పుడు లైవ్గా ఉన్నాయి. దీంట్లో ఈ 27 చీతాలలో 16 వచ్చేసి ఇండియాలోనే జన్మించడం జరిగింది. 9 adults 10 cubs అనేది చనిపోవడం జరిగింది అనమాట. అంటే రీలొకేషన్ ప్రాసెస్లో తీసుకొచ్చిన చీతాలు జన్మనిచ్చాయి, అదేవిధంగా కొన్ని చీతాస్ అనేవి చనిపోవడం కూడా జరిగింది. మొత్తం ఇప్పుడు 27 చీతాలు ఉన్నాయి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే చీతా పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే జస్ట్ మనకి ఇక్కడ 6 మొత్తం 19 చనిపోవడం జరిగింది, కానీ 27 ఇంకా ఉన్నాయి. తీసుకొచ్చింది మాత్రం కేవలం 16 మాత్రమే. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్
సునామీ అవేర్నెస్ డే 2025 థీమ్ ఏంటి అనేది చూద్దాము. ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు? November 5th 2025. ఎవ్రీ ఇయర్ కూడా November 5th వరల్డ్ సునామీ డేగా, అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎవరు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు. ఓకే, బీ సునామీ రెడీ, ఇన్వెస్ట్ ఇన్ సునామీ ప్రిపేర్నెస్. ఓకే, సో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, కోస్టల్ రెసిలియన్స్, అదేవిధంగా కమ్యూనిటీ ప్రిపేర్నెస్ ఓరియంటల్లో ఈ అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేయనున్నారు. ఎందుకు మ్యాటర్ అంటే దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి 700 మిలియన్ పైగా ప్రజలు ఈ సునామీ ప్రోన్ ఏరియాస్లోనే ఉండడం జరిగింది. సో ప్రిపేర్నెస్ అండ్ అదేవిధంగా ఎర్లీ వార్నింగ్స్ ఇస్తే వాళ్ళ యొక్క లైఫ్స్ని మనము సేవ్ చేసిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో అవేర్నెస్ క్యాంపెయిన్స్ని ఎక్కువగా చేస్తారు. మరి November 5th ఎందుకు అనేది ఇంపార్టెంట్. జపాన్లో ఒక ఇనామురా నోహి అనే ఒక ఫార్మర్ ముందస్తుగానే ఒక సునామీని గెస్ చేసి అక్కడ ఉన్నటువంటి విలేజెస్ని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. అందువల్ల మనకి చాలా లైఫ్స్ అనేవి సేవ్ అయ్యాయి. సో అందుకని చెప్పేసి November 5th ఈ జ్ఞాపకార్థంతో మనం ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ సునామీ అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ థీమ్ బి సునామీ రెడీ, ఇన్వెస్ట్ ఇన్ సునామీ ప్రిపేర్నెస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే స్టార్టప్స్కి అదేవిధంగా ఏఐ టెక్నాలజీకి ఒక సెంట్రల్ ప్లాట్ఫామ్గా ఉండనుందన్నమాట. ఓకే, ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు? ఎవరు ఇనాగ్రేట్ చేశారు? శ్రీధర్ బాబు, మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించి. టాప్ 20 గ్లోబల్ ఏఐ హబ్స్లో 2035 గల్లా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని ఫేమస్ చేయాలి అంటే టాప్ 20లో ఇది ఒకటి ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఇన్నోవేషన్ హబ్ ఏది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏంటి? సెంట్రల్ ప్లాట్ఫామ్గా యాక్ట్ అవనుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, గ్లోబల్ కొలాబరేషన్స్కి. అకాడమియా, స్టార్టప్ అండ్ ఇండస్ట్రీ అండర్ ఓపెన్ ఏఐ అంబరిల్లా. ఏఐ డ్రివెన్ డెవలప్మెంట్ అక్రాస్ హెల్త్ కేర్, గవర్నెన్స్, క్వాంటమ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని భాగం చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి మేజర్ పార్ట్నర్స్ ఏంటి అంటే అకాడమియా ఓరియంటల్లో ఐఐటి హైదరాబాద్, బిట్స్ పిలానీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నల్సార్, సీడాక్ ఏవైతే ఉన్నాయో ఇవి అకాడమిక్ ఓరియంటల్లో పార్ట్నర్స్గా ఉన్నాయి. ఇండస్ట్రీ ఓరియంటల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, అమెజాన్లు కూడా ఉండడం జరిగింది. సపోర్టెడ్ బై ది తెలంగాణ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, తెలంగాణలో ఎక్కడ వచ్చింది అంటే ఇన్నోవేషన్ హబ్ హైదరాబాద్లో రావడం జరిగింది. దీన్ని టాప్ 20లో 2035 కల్లా చూడాలి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా క్యూఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఓకే, ఓపెన్ ఏఐ ఫస్ట్ కల్చరల్ బెంచ్ మార్క్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్. సో ఈ ఇండియా క్యూఏ అంటే ఏంటి అంటే క్వశ్చన్ ఆన్సర్ బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఫర్ 11 ఇండియన్ లాంగ్వేజెస్. ఓకే, 11 ఇండియన్ లాంగ్వేజెస్. మరి ఈ ఇండియన్ లాంగ్వేజెస్ ఏంటి అంటే హిందీ, ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్. ఓకే, గుజరాతీ, పంజాబీ, కన్నడ, ఒడియా, మరాఠీ, మలయాళం, తమిళ్, బెంగాలీ, తెలుగు భాషలు ఏవైతే ఉన్నాయో వీటిలలో మనం క్వశ్చన్స్ వేస్తే అది ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. కవర్స్ 10 కల్చరల్ డొమైన్స్ అంటే లా, ఆర్ట్స్, హిస్టరీ, రిలీజియన్, కుజిన్, అదేవిధంగా స్పోర్ట్స్, మీడియా, డిజైన్, ఎవ్రీడే లైఫ్ అండ్ లిటరేచర్ ఓరియంటల్లో చేయనున్నారు. ఓకే, 261 ఇండియన్ ఎక్స్పర్ట్స్ దీన్ని డిజైన్ చేశారు. రూబిక్ బేస్డ్ గ్రేడింగ్ సిస్టమ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. వెయిటెడ్ స్కోరింగ్ వచ్చేసి క్రైటీరియా వేరీ, కల్చరల్ కాంటెక్స్ట్ అండ్ క్వశ్చన్ టైప్ ఓరియంటల్లో ఉంది. ఇండియా క్యూఏ అంటే ఏం లేదండి, కల్చరల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి బెంచ్ మార్క్ని క్రియేట్ చేసే ఒక టూల్ అన్నమాట. మొత్తం 11 ఇండియన్ లాంగ్వేజెస్కి ఇది వర్క్ చేయనుంది. సో ఇవ్వండి వీక్కి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం, అదేవిధంగా జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.